హాయ్ ఫ్రెండ్స్, అది శుభాకాంక్షలు. సో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది ఏంటంటే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఈరోజు కూడా మనకు నూతన ఫెస్టివల్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను విషెస్ తెలుపుతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మనకు ఇక్కడ ఇందిరా పార్క్లో వాకర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉగాది ఫెస్టివల్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా మన యోగా షెడ్లో. సో మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు అని చూడొచ్చు. అండ్ మన ఫెస్టివల్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూసి ఆనందించండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో షణ్ణో భగవత్పర్యః షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణుర్క్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసీద్ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అరుదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు. అనుక్షణం అమ్మవారి యొక్క కుమ్మకు పాత్రలు కావాలని చెప్తూ శ్రవణ గారు వారి పాత్రలకు ఈ పని పుట్టించారు. మరి అందరూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఆ మహిళ మణిరత్నం అని చెప్పుకోవచ్చు. యోగ సాధకురాలు అనితరం అనుక్షణం అనుకూలంగా వచ్చేటువంటి మహనీయురాలు. మరొకసారి చెప్పుకోవాలంటే ఇంతమంది వ్యాపారవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా ప్రతి వారు ప్రతి కార్యక్రమానికి ఉల్లిఖితులై ఉత్సాహపడుతూ ఈ కార్యక్రమాన్ని నిలుపుతంగా నిర్వహించడానికి మరి దానికి తోడుగా పంచాంగ పట్టణానికి సాక్షాత్తు పాఠశాల నామలు అయినటువంటి పరమాత్మ స్వరూపుడు వారి ప్రతి పలుకు పారిజాత పుష్పమై వికసించి మాకు పరిమాణాలను అందించేస్తుందని నేను భావిస్తా. అందరికీ అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తూ మా యొక్క నివృత్తిని దూరం చేసిన వారు కాబట్టి అలాంటి సాధులైన సత్పురుషులైనటువంటి పాఠశాల గారి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. దీపం జ్యోతిపర బ్రహ్మ దీపం జ్యోతిరాత్మ దీపేన హరతే పాపం సంధ్యా దీపం నమోస్తుతే. జీవనం చో దశ పురుషం మహాంతో సతరాధిపత్యైతయస్వదే అస్తు దిశాం విష్ణుపత్యహోరాస్యేషానాసః సోయామనూతా బృహస్పతిర్మాతరిశ్రోతవాయుః సన్నరాణావాత అభినో గుణక్తో విష్ణుగోదిగోతరుణః పృథివ్యాః అశేషానాజగతో విష్ణుపత్నీ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. బాధ ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఎంత ఉల్లాసమైనటువంటి ప్రదేశంలో మనమందరం మీతో పాటు మేము కూడా పాల్గొనడం అనేటువంటిది అదృష్టదాయకంగా భావిస్తాం. ప్రథమంగా మరొకసారి వత్సరాది శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ
మిత్ర భావన చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండాల్సినటువంటి మా నిందలు గారు మీరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఇవాళ ఈ సమయం ఇక్కడికి వచ్చి కలుసుకున్నారంటే ఇంతకన్నా మిత్రుత్వ భావం ఏముండాలి? ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఎవిడెన్స్ టుడే. మనకు కలిగేటువంటి స్వప్నములన్నీ కూడాను చెడు స్వప్నములు కానీ దుస్వప్నలు కానీ అవన్నీ కూడా వాటి యొక్క పరమాత్మకు జీవాత్మ గల సంబంధము, ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు, వాతావరణంలో జరిగేటువంటి మార్పులు, ఎప్పుడు వర్షం పడుతుంది, మేఘం ఎలా ఏర్పడుతుంటుంది, ఏ ప్రాంతంలో వర్షం పడుతుంటుంది, అసలు అవసరం ఉందని మా విజ్ఞాపన. వ్యక్తి గురించి అని చెప్పేది కాదు పంచాంగం అంటే. ఇక్కడ మనం చాలా చక్కగా కూర్చొని వాతావరణంలో ఎవరికి భయపడదు, స్పష్టంగా ఉన్న విషయాలే మాట్లాడుకుందాం. ఇక్కడ నేను భయపడవచ్చు, నాకు మీరు భయపడదు. ఒక వ్యక్తిని పొగుడుకుంటూ చెప్పేది పంచాంగ శ్రవణం కాదు. అమాంతి ఆఫీసులు చెప్తారంటే అది ఏమనుకోకండి, అది వారికి వదిలేస్తాం వారి విజ్ఞతకి. వ్యక్తులను పొగుడుకుంటూ చెప్పేది పంచాంగము కలియుగం అని. ప్రస్తుతం మనము కలియుగంలో ఉన్నాం. కలియుగం యొక్క ప్రమాణం, కలియుగం ద సైజ్ ఆఫ్ కలియుగం ఈస్ 4,32,000 సంవత్సరములు. 4,32,000 సంవత్సరములు కలియుగ ప్రమాణం. కలియుగ ప్రమాణములో మనకు ఇప్పుడు నడిచేటువంటిది 5,120. ప్రణమిడుతూ ఈ కార్యక్రమానికి ఉపక్రమించవలసిందిగా కోరుకున్నాను. ధన్యవాదములు.